అందరికీ నమస్తే. నేను సైరే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ 43వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి గారు పోటీ చేయడం జరిగింది. అడిగి తెలుసుకుందాం వీరికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి అండ్ 43వ వార్డు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీకు 43వ వార్డు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మేము 43వ వార్డు, ఇంతకు ముందు 33వ వార్డు ఉండేది ఇది. అప్పుడు 5 సంవత్సరాలు కౌన్సిలర్ గా చేసాం. నెక్స్ట్ టైం 43గా మారినప్పుడు కొంచెం మార్జిన్ లో చిన్న కొద్దిగా తేడాతో మేము ఓడిపోవడం జరిగింది. అయినా కానీ జగదీశ్వర్ రెడ్డి గారు మా సేవను గుర్తించి మాకు ఆప్షన్ ఇచ్చారు. అయితే లాస్ట్ టైము మేము ఓడిపోవడం కూడా ఒకందుకు మేము మంచిదిగానే భావిస్తున్నాం. ఎందుకంటే వార్డు జనాలకి తెలుసుకున్నారు అసలు మేమేంటి, మేము చేసిన పని ఏంటి, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేశారు, తర్వాత ఎట్లా ఉంది అని తెలుసుకొని మాకు ఈసారి మంచి అసలు వెళ్తే వాళ్ళే రిసీవ్ చేసుకొని చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఈసారి ఖచ్చితంగా మాకు 43వ వార్డులో బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది. మాకు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మేమే 10 మందికి చెప్పేస్తాము, మాకు ఎప్పుడు పిలిచినా మీరు అందుబాటులో ఉంటారు, మీరు ఉన్నప్పుడు రోడ్లు కానీ కాలువలు కానీ అంతా అప్పట్లో రోడ్లు ఉండకపోయేది, మొత్తం మేము 90% రోడ్లన్నీ మేము కౌన్సిలర్ గా ఉన్నప్పుడే వేయించినవే. కాలువల్లో కూడా మేము ప్రతి వారానికి 2 సార్లు తీయించేవాళ్ళం. ఇప్పుడు వెళ్తే పరిస్థితి ఎట్లా ఉందంటే మీరున్నప్పుడు బాగుంది, తర్వాత ఏదో కొద్దిగా ఇదితో పోయింది, కానీ మీరు పోయినా కానీ మేము వార్డు ప్రజలతోనే ఉండి వాళ్ళకి సేవ చేయడం జరిగింది. వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు లైట్లు పోయినా కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మాకు చెప్పినప్పుడు మేము దానికి స్పందించి వెంటనే వాళ్ళకి పరిష్కారం చూపాం. అవన్నీ వాళ్ళు మాకు గుర్తు చేసి మీరు ఈసారి ఖచ్చితంగా వస్తారు, మీరు తప్పకుండా మీ భారీ మెజారిటీతో గెలుస్తారని వాళ్ళే మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారండి. సో మేడం, మీరు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ 43వ వార్డులో మీరు కౌన్సిలర్ గెలిచిన తర్వాత మీరు ఎలాంటి సమస్యల మీద ఫోకస్ పెట్టబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటారు మేడం? అంటే కొంచెం ఈ డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం బాగాలేదు, కాలువలు తీసే వాళ్ళు కూడా లేదు. మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం అండి. అసలు ఇక్కడ బోర్లు అనే పడవు, వాటర్ కూడా ప్రెషర్ రాదు, ఎక్కువ కొంచెం హైట్ లో ఉండి ప్రెషర్ రాదు. కాబట్టి కానీ అక్కడ చెరువు దగ్గరే ఒక చిన్న బోర్ లాంటిది వేయించి దాని ద్వారా వాటర్ సప్లై చేయడానికి మేము వాటర్ ఇబ్బంది లేకుండా ఉండాలని మేము అనుకుంటున్నామండి. ప్రజలకి వాటర్ సమస్యను తీర్చాలని మేము అనుకుంటున్నాం. సో ప్రధానంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గుంటగడ్డ జగదీష్ రెడ్డి గారి సపోర్టు, సేమ్ టైం మీ వార్డులో ఉన్న బీఆర్ఎస్ అంటే యువకులు కానీ నాయకులు కానీ కార్యకర్తల సపోర్టు భరోసా ఎలా ఉంది మేడం మీకు? మా యువకులు అయితే మాకంటే ముందే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి. మాకంటే ముందు అప్డేట్ అయ్యి వాళ్లే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇట్లా చేస్తే బాగుంటది, ఇట్లా వెళ్దాం మనం ప్రజల్లోకి అని మాలో ఉన్న మైనస్లు కూడా చెప్తూ ఇది కాదు ఇట్లా చేసుకోండి అని వాళ్ళే మాకు సజెషన్స్ ఇస్తున్నారు. ఇట్లా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఫస్ట్ మాకే బీఫామ్ ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చి మీరు ఫస్ట్ వార్డులోకి వెళ్ళిపోండి, మీరు వర్క్ చేయండి అని ఇచ్చారు. మేము వారి నమ్మకాన్ని కూడా గుర్తు పెట్టుకొని చక్కగా పనిచేద్దామని అనుకుంటున్నాం. సో అన్న చెప్పండి అన్న, రమేష్ అన్న, మీరు ఎట్లా వస్తుంది అన్న రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? వార్డులో తిరిగి చూసినప్పటికీ ముఖ్యంగా మా మహిళలు అయితేంది, యువకులు మాకంటే ముందుండి వాళ్ళే నన్ను నడిపిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ఇటు వెళ్దాం, మా అక్క చెల్లెళ్ళు అయితే ప్రతి ఇంటికి పోవాలి, మాకంటే ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆదరాభిమానాలు చూసుకొని మా తమ్ముడిని గెలిపేయండి, మా అన్నని గెలిపేయండి అని చెప్పి వాళ్ళ ఆదరణ ఎక్కువ ఉంది. నాకు వాళ్ళ సపోర్ట్తోనే నేను గెలవబోతున్నాను. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏమో రాష్ట్రంలో మీ అధికారంలో ఉందన్న భరోసాను ముందుకెళ్తారు, బీజేపీ పార్టీ ఏమో సెంటర్ లో గవర్నమెంట్ లో ఉందన్న భరోసాను పోతున్నా. మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట పట్టణంలో మీరు 43వ వార్డుకి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలాంటి అభివృద్ధి భరోసాతో ముందుకెళ్తున్నారు? అంటే 2014లో మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినాం. అప్పటి 2014లో గౌరవ మాజీ మంత్రివర్యులు గుంటగడ్డ జగదీశ్వర్ రెడ్డి గారు మొదటిసారిగా ఎమ్మెల్యే అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పార్టీ వేరైనప్పటికీ కూడా మా వార్డుకి ఎన్నో మౌలిక వసతుల కోసం దాదాపుగా 1,20,00,000 1,30,00,000 వెచ్చించి, సరే పార్టీలు వేరే అని చూడకుండా అందరినీ సమానంగా చూసి అంత
నిధులు సమకూర్చిండు. ఆ అమౌంట్తోనే మేము మౌలిక వసతులన్నీ వార్డులో ఏర్పాటు చేసినాం. ఆ రోజుతోనే మా వార్డులో ఫుల్ఫిల్ అయిపోయినాయి మొత్తం. 2020లో కొద్ది స్వల్ప మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది. అయినా కూడా జనాలు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఓడిపోయినా కూడా జనాలలో ఉంటాడు రమేష్ ఝాన్సీ లక్ష్మి అని చెప్పేసి మా యువకులు అయితేంది, మా పార్టీ అయితేంది, మా పార్టీ ముందుండి అన్ని విధాల అందరికి సహాయ సహకారాలు అందించుకుంటూ పోతున్నాం. వినాయక చవితి అయితేంది, బతుకమ్మ అయితేంది, దసరా ఉత్సవాలు అయితేంది, అన్నిట్లో నా వంతు సహాయంగా నా కమిటీ మెంబర్లు అయితేంది ముందుండి అన్ని వేళలా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాం. వాళ్ళ ఆదరాభిమానాలకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం చెప్పండి, మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు మీ యొక్క 43వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 43వ వార్డు ప్రజలకు మీరందరూ మీ ఆదరాభిమానాలు, మీ ఈ ఆశీర్వాదాలు మాకిచ్చి భారీ మెజారిటీతో మమ్మల్ని ఇక్కడ గెలిపించి మున్సిపాలిటీకి పంపిస్తే మేము మీ సమస్యలన్నిటినీ ఎప్పటికీ మీ దగ్గరకు వచ్చి తీరుస్తామని, అట్లాగే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని, మీరు 11వ తారీఖు జరిగే పోలింగ్ డేట్లో మాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. 43వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బత్తుల ఝాన్సీ లక్ష్మి అనే నేను 11వ తారీఖు వచ్చే పోలింగ్ లో కారు గుర్తుపై ఓటేసి నాకు భారీ మెజారిటీని అందించి కౌన్సిలర్ గా గెలిపిస్తే నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, మీకు ఎప్పుడు అవసరమైన వచ్చి మీకు మా సేవలను అందిస్తామని, ఆ వార్డు అభివృద్ధి కృషి చేస్తామని మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను.